ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మరి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. దేవుడు మనతో మాట్లాడుచుండగా ప్రతిరోజు కూడా ఆయన ప్రత్యక్ష జ్ఞానము మీరు పొందుకుంటుండగా మీరు విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి వెళ్తున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన మాట్లాడినప్పుడు మన పరిస్థితులు మారుతాయి. ఆయన మాట్లాడినప్పుడు జీవం వస్తుంది. ఆయన మాటలు మన త్రోవకు వెలుగై ఉన్నాయి అంటున్నాడు. మీ యొక్క భవిష్యత్తులో మీరు నడవవలసిన త్రోవకి ఈ మాటలు వెలుగుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు మాట్లాడుచుండగా నాయన గొప్ప ఆదరణ అలాగే విశ్వాసము వారికి కలుగును గాక అని ప్రకటిస్తున్నాం. నాయన ఈరోజు దేవుని యందు ఇంకా విశ్వాసంతో ఇంకా నమ్మి ముందుకు వెళ్ళేలాగున ప్రభా వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని నాయన ఈ వాక్యము మమ్మల్ని ముందుకు కొనసాగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు దేవునిలో విజయం అనే ఒక అంశం గురించి మనం ధ్యానించుకుంటున్నాము. వాక్యంలోకి వెళ్ళినట్లయితే ద్వితీయోపదేశ కాండము 20 అధ్యాయము 4వ వచనం. మోషే తన కాలములో ఇజ్రాయేలు వారితో చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం 24, వనకకుడి, వారి ముఖము చూసి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు నీ దేవుడైన యెహోవాయే. సో మన దేవుడు ఎలాంటి వాడు అనేది ఆ ప్రజలకు ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. మన దేవుడు మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు. శత్రువులు ఎలాగున్నా కూడా, పరిస్థితులు ఎలాగున్నా కూడా, ఎంత భయంకరంగా ఉన్నా కూడా వాటిని చూసి భయపడాల్సిన అవసరము లేదు అంటున్నాడు. ఎందుకు? జయం ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి. ఒక్కొక్కసారి శత్రువు చాలా బలంగా అనిపిస్తుండొచ్చు, ఒక్కొక్కసారి శత్రువుని చూసినప్పుడు చాలా భయంకరంగా భయం వేస్తుండొచ్చు, కానీ అవన్నీ చూసి బెదరకుడి, ఎందుకంటే నీకు విజయం ఇచ్చేది యెహోవా. ఈరోజు మనము నేర్చుకుపోయే వాక్యం ఏంటంటే, దేవునితో ఉన్నప్పుడు ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు. ఆ విజయము దేవునిలోనే ఉంటుంది, దేవుని ద్వారానే మనకు వస్తుంది. ఎలాంటి విజయము నువ్వు చూసినా కూడా దానికి కారణము దేవుడు అనేది నువ్వు మర్చిపోకూడదు. ఆ విజయం అనేది పరలోకం నుంచి దేవుడు నీకు ఇచ్చాడు. ఒక్కొక్కసారి పాత కాలంలో యుద్ధాలు చేసినట్టు, వారి యుద్ధంలో గెలిచినట్టు అవన్నీ సంఘటనలు జరగకపోయినా కూడా నీ జీవితంలో నీకు జరుగుతున్న ప్రతి మేలు, ప్రతి విజయం వెనకాల దేవుని యొక్క హస్తము, ఆయన కార్యం ఉందని నువ్వు విశ్వసించాలి. అది సొంత శక్తిలో అయ్యింది, ఈ మాత్రము నేను కూడా చేసుకోగలను, ఇలాంటి మాటలు రాకుండా దేవుని యొక్క కార్యాన్ని ఎప్పుడైనా మీరు చూసినప్పుడు వెంటనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలగాలి. చూడండి, 1 యోహాను 5వ అధ్యాయము 4వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. సో మనము ఆ విశ్వాసంలో నడిచినప్పుడు దేవుని ద్వారా వచ్చే విజయంలో మనము నడవగలుగుతాం. సో ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకున్నాడు, ఆయన విజయాన్ని ఇస్తున్నాడు. రెండవది, విజయం చూచినప్పుడు అది దేవుని ద్వారా, దేవుని మూలముగా మన జీవితంలో జరిగింది అని మీరు నమ్మాలి. ఈరోజు మనం వాక్యము ధ్యానిస్తుండగా కొన్ని విషయాలు మనము 1 సమూయేలు 3వ అధ్యాయం నుంచి నేను చదువుతాను. 1 సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించట లేదు. సమూయేలు బాలుడై ఉన్న సమయంలో ఆయన రమరమి 12 సంవత్సరాలు అన్నట్టు చరిత్రకారులు చెప్తుంటారు. అలాగే ఏలీ వయస్సు వచ్చేసరికి ఆయన 80 నుంచి 90 సంవత్సరాల వయస్సు గలవాడైనట్టు మనము చూస్తాం. ఈ ఇద్దరు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఏలీ అక్కడ ప్రధాన యాజకుడుగా ఉన్నాడు, సమూయేలు ఒక చిన్న బాలుడుగా ఉన్నాడు. అలాంటి సమయంలో ఇజ్రాయేలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, దేవుని యొక్క మాట వినట్లేదు, దేవుని యొక్క ప్రత్యక్షత కూడా చూడట్లేదు. అలాంటి సమయంలో బాలుడైన సమూయేలుకు యెహోవా సమూయేలును పిలిచెను. 4వ వచనం. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానను. అతడు, నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా. సో అప్పటి వరకు ఇజ్రాయేలు ఆయన స్వరము విని చాలా రోజులైంది, ప్రత్యక్షము చూసి చాలా రోజులైంది. కానీ ఇంతకాలము తరువాత దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు సమూయేలుతో మాట్లాడుతున్నాం. చాలాసార్లు ఈ వాక్య భాగము చదివినప్పుడు దేవుడు వారితో మాట్లాడడం ఆపేశాడు, దేవుడు వారితో మాట్లాడట్లేదు అని మనం అనుకుంటాం. కానీ ఈ యొక్క వాక్య భాగము చూసినప్పుడైతే సమూయేలు ఎప్పుడైతే దేవుని యొక్క స్వరం వింటాడో ఆయన
అది దేవుని యొక్క స్వరం అని గమనించాడు. మళ్ళీ పిలుస్తాడు, మళ్ళీ పిలుస్తాడు, 3 సార్లు పిలుస్తాడు. అంటే దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ అక్కడ వినడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. ఏలి ప్రధాన యాజకుడు, ఆయన ప్రధాన యాజకుని స్థానంలో ఉన్నాడు. అంటే దేవునికి అతి దగ్గరమైన సంబంధం కలిగి ఉండాల్సిన వ్యక్తి ఏలి. అయినా కూడా ఏలి ఆ స్వరాన్ని వినలేకపోతున్నాడు. ఇప్పుడు దేవుడు అదే ప్రదేశంలో ఉన్న సమూయేలుతో మాట్లాడుతున్నప్పుడు ఏలితో మాట్లాడలేడా? తప్పకుండా. కానీ ఏలి యొక్క, మనము బైబిల్లో ఒక మాట ఉంటుంది, వారి చెవులు మందములైనట్టు. ఆయన ఎప్పుడు కూడా మనతో మాట్లాడాలని ఉద్దేశించే దేవుడు. ఆయన కోపంతో అనుకుంటే మాట్లాడొద్దు అనుకుంటే సమూయేలుతో 3 సార్లు ఆయన పిలవాల్సిన అవసరము లేదు. ఈ రోజు కూడా చాలామంది ఈ కాలంలో దేవుడు మాట్లాడతాడా, దేవదూతలు ప్రత్యక్షమవుతాయా, ఆయన స్వరము వినగలుగుతామా, ఓన్లీ పాత నిబంధన కాలంలోనే వారికి అలాంటి అనుభవాలు ఉండేవా అన్న ప్రశ్నలు ఉంటాయి. బైబిల్ కాలంలోనే అలాంటి అనుభవాలు ఉండేవా? లేదు. చరిత్రలో చూసినట్లయితే ఎంతో మందికి ఆయన ప్రత్యక్షంగా కనిపించాడు. అలాగే ఆయన స్వరము కూడా విన్నట్టు మనకు గొప్ప దైవజనుల యొక్క చరిత్రలోంచి మనం చూస్తాం. ఏసన్న గారి జీవితంలో చూసినట్లయితే, భక్త సింగ్ గారి జీవితంలో చూసినట్లయితే వారందరూ కూడా దేవునితో ఒక ముఖాముఖి అనుభవాలు కలిగినట్లు మనం వారి చరిత్రలో వింటాం. సో ఆ దేవుడు ప్రత్యేకంగా కొంతమందితో మాట్లాడడానికి మాత్రమే ఆయన లేడు. ఆయన పక్షపాతి అయిన దేవుడు కాదు, అందరితో మాట్లాడాలనుకుంటున్నాడు. కానీ వినే పరిస్థితిలో నువ్వు ఉన్నావా? ఇక్కడ ఏలి యొక్క జీవితం మనం చూసినట్లయితే, ఆయన ప్రధాన యాజకుడు అయి ఉండి కూడా ఆయన యొక్క కుమారుల గురించి వివరించినప్పుడు ఆయన కుమారులు భయంకరమైన పాపములో ఉన్నట్టు మనం చూస్తాం. దేవునికి తీసుకొచ్చే బలిలో ముందుగా దేవునికి బలి అర్పణ ఇవ్వకుండా వారు తినడం మొదలు పెడతారు. అక్కడ ఉన్న స్త్రీలతో వారు పాపం చేయడం మొదలు పెడతారు. ఒక యాజక స్థానంలో ఉండాల్సిన వారు భయంకరమైన పాపములు చేస్తుండగా వాక్యము సెలవించేది ఏంటంటే, ఏలీకి ఈ సంగతి తెలుసు. ఏలికి తన కుమారుల గురించి తెలుసు, వారు ఎలాంటి ఘోరమైన పాపము చేస్తున్నారో తెలుసు, దేవుని సన్నిధిలో ఎలాంటి స్థానంలో ఉన్నారో తెలుసు. అయినా కూడా ఏలి తన కుటుంబం గురించి ఆయన బాధ్యత తీసుకోలేకపోయాడు. అందుకే ఆ రోజు దేవుని యొక్క స్వరము బాలుడైన సమూయేలు వినగలిగే స్థితిలో ఆయన సమూయేలు చిన్న పిల్లవాడైనా కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, వారి మీదకి దేవుని యొక్క ప్రణాళిక ఏముంది, ఇంత చిన్న బాలుడితో కూడా ఆయన ప్రణాళిక చెప్పగలుగుతున్నాడు. అంటే ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మాట్లాడినప్పుడు నీ వయస్సుని బట్టో, నీ అనుభవం బట్టో, నీ ఉన్న స్థానము బట్టో నీతో మాట్లాడట్లేదు. కానీ ఆయన ప్రణాళిక తప్పకుండా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి అనుభవం ఉన్నా లేకున్నా ఆయన ప్రణాళిక మాట్లాడేడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అంట. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు ఎక్కడున్నా కూడా ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆ గొప్ప ప్రణాళిక, నీ జీవితం గురించి ఉన్న ప్రణాళిక గురించి ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన వివరించాలనుకుంటున్నాడు. నీ 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 భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాడు అన్నీ చెప్పాలనుకుంటున్నాడు. ఆయన కొంతమందికి మాత్రమే మాట్లాడే దేవుడు కాదు. ఎవరైతే ఆయన సన్నిధిలో ఆయన స్వరము వినడానికి తమను సిద్ధపరచుకొని ఉన్నారో వారితో తప్పకుండా ఆయన మాట్లాడతాడు. చూడండి, ఒక్కొక్కసారి మీకు ఆ స్వరము వినబడకపోయినా ఆయన యొక్క వాక్యం ఉన్నట్లయితే ఆయన మాటతో సమానం. ఆయన మాట్లాడే మాటకు రాయబడిన వాక్యము ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా ఉండదు. కొంతమంది నేను దేవుని నుంచి విన్నాను, నేను దేవుడు నాతో ఇలా అన్నాడు అలా అన్నాడు అంటారు. దేవుని వాక్యానికి దేవుని స్వరానికి ఎప్పుడు కూడా అవి వ్యతిరేకంగా ఉండవు. ఆయన స్వరము విన్నట్లయితే ఆయన వాక్యానుసారంగానే ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. వివాహ విషయంలో చాలా మంది వచ్చినప్పుడు ఏమంటారు, నేను విన్నాను, ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోమని దేవుడే నాకు చెప్పాడు, ఈ వ్యక్తితో సంబంధంలోకి వెళ్ళమని దేవుడే చెప్పాడు అంటాడు. అది దేవుని యొక్క స్వరము అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే అది వాక్యముతో ఏకీభవించగలగాలి. వాక్యంలో ఏమంటుందంటే డు నాట్ బి అన్ఈక్వల్లీ యోగ్డ్. అంటే ఎద్దులు కాడి మోస్తాయి కదా, ఎప్పుడైతే ఆ ఎద్దులు రెండు ఒకే సమానంగా ఉంటాయో అప్పుడే ఆ కాడి మోయగలదు. ఆ వాక్యానికి అర్థం ఏంటంటే
ఒక విశ్వాసి అయిన వ్యక్తి ఒక విశ్వాసితోనే ఆయన సంబంధం పెట్టుకోవాలి, లేదంటే వివాహము చేసుకోవాలి. ఒక అవిశ్వాసి అయిన వ్యక్తిని వివాహము చేసుకునేటప్పుడు వీరు వారిని సమర్థించుకుంటారు, నేను దేవుని యొక్క స్వరం విన్నానని. ఆయన స్వరానికి ఆయన వాక్యము ఎప్పుడు కూడా విరుద్ధంగా ఉండదు. ఆమేన్. సో ఆయన ఎప్పుడైనా మాట్లాడినప్పుడు దాన్ని ఖచ్చితంగా మన జీవితంలో అది కన్ఫర్మ్ చేస్తాడంటే నిరూపించుకుంటాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పేతురు యొద్దకి కొర్నేలు మనుషులను పంపిస్తాడు. కొర్నేలు అన్యుడు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన బోధించాలి అన్నప్పుడు వాళ్ళు రాగానే పేతురు నేను వస్తాను అని ఒప్పుకుంటాడు. యూదుడైన వ్యక్తి అన్యజనుల దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు ఒప్పుకుంటాడంటే ముందుగానే దేవుని స్వరాన్ని విన్నాడు. దానికి కాన్ఫర్మేషన్గా కొన్నేళ్ళ దగ్గర నుంచి మనుషులు రావడము మనము చూస్తాం. సో మీ జీవితంలో దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు మొదటిగా. రెండవదిగా ఆయన ప్రణాళిక ఖచ్చితంగా మీతో స్పష్టంగా వివరించాలనుకుంటున్నాడు. మూడవదిగా ఆయన ఏదైతే మాట్లాడాడో అది నీ జీవితంలో ఏదో విధంగా ఆయన మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాడు, అది మళ్ళీ మీకు నిరూపించుకుంటాడు. ఇక్కడ 4వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఇజ్రాయేలు ఈ భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఏలీ కుమారులు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇజ్రాయేల్ దేవుని మీద ఆధారపడకుండా జీవించే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి సమయంలో బాలుడైన సమూయేలు అక్కడ యాజకుడిగా ఉన్నాడు. అది న్యాయాధిపతులు ఇంకా రాజులు ఆ మధ్యలో కాలం అనమాట. ఇక ఆఖరి న్యాయాధిపతి ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రవక్త, న్యాయాధిపతి, అలాగే ఆయన రాజులను అభిషేకం చేసేవాడు సమూయేలు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే యుద్ధము వస్తుంది వాళ్ళకి ఫిలిస్తీన్లతో. 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఇజ్రాయేళ్లు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయటకై బయలుదేరి ఎబినేజర్లో దిగగా ఫిలిస్తీన్లు అఫేకులో దిగిరి. ఇప్పుడు ఇజ్రాయేళ్లకు ఫిలిస్తీన్లకు యుద్ధం అవుతుంది. యుద్ధం అవుతుండగా ఇజ్రాయేళ్లు ఓడిపోతారు. ఇంచుమించు 4,000 మంది చనిపోతారు. అప్పుడు వాళ్ళు భయపడి లేదంటే బాధపడి గొప్ప కేకలు వేస్తుంటారు. పోనీ ఇలాంటి సమయంలో అయినా దేవుని యొద్దకు రావాలి. వారు దేవుని యొద్దకు రాకుండా ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే వారి సొంత ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. ఏంటి ఆలోచన? వాళ్ళు ఆలోచించారు, ఇన్ని రోజులు మనకు యుద్ధంలో విజయం ఎలాగొచ్చింది అని ఆలోచించి వారు మందసాన్ని తీసుకుని వస్తారు. మందసం వస్తే మనకు విజయం వస్తుంది అని. చూడండి, మందసము దేవుడిచ్చిందే, కానీ మందసముతో పాటు దేవుని సన్నిధి లేకపోతే విజయము ఉండదు. చాలామంది విజయంలో నడవాలనుకున్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం వైపు వారు ఆధారపడతారు, కానీ దేవుని మీద ఆధారపడరు. దేవుడిచ్చిన ఆశీర్వాదము, ఎగ్జాంపుల్ ఉద్యోగం ఉందనుకోండి, ఆ ఉద్యోగాన్నే ఆధారము చేసుకొని దీని ద్వారా నా జీవితం మంచిగా అవ్వబోతుంది, ఈ ఉద్యోగము ద్వారా వారిచ్చే ఆ ఉద్యోగంలోంచి వచ్చే సంపాదన ద్వారా నా జీవితంలో నేను మంచి రోజులు చూడబోతున్నాను అంటున్నాడు. ఉద్యోగము కాదు నీకు ఇచ్చేది మంచి రోజులు కానీ మంచి భవిష్యత్తు కానీ, ఆ ఉద్యోగం ఇచ్చిన దేవుడు, ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు. సో ఇక్కడ ఇజ్రాయేల్ కూడా వారు దేవుని మర్చిపోయి మందసము ద్వారా మనకు గొప్ప కార్యము జరుగుతుందని మందసాన్ని తీసుకొని వచ్చారు. మందసం అనేది ఒక పెట్టెలాగా ఉంటుంది. అది దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యముగా వారు తయారు చేసుకుంది. అందులో అహరోను కర్ర, మన్నా, 10 ఆజ్ఞలు, ఇదంతా కూడా మనము ఇంకొక సమయంలో మనము దాని గురించి ధ్యానించుకుందాం. ఈ మందసం వచ్చినప్పుడు దేవుని ఆరాధించట్లేదు, దేవుని యొక్క సన్నిధి అడగట్లేదు, దేవుని మీద ఆధారపడట్లేదు, కేవలం ఆ మందసాన్ని తీసుకొని ఇప్పుడు ఏమైపోయింది, ఆ మందసము వారికి విగ్రహముగా మారింది. చాలా మంది జీవితాల్లో ఇలాంటి ఆశీర్వాదాలు వారికి విగ్రహంగా మారాయి. ఆ ఇల్లు ఒక విగ్రహం, ఆ జాబ్ ఒక విగ్రహం, ఆ ప్రమోషన్ ఒక విగ్రహం, ఆ బంగారం లేదంటే ఆస్తి ఎవరి నుంచి అయితే వచ్చిందో అదొక విగ్రహం. దీని ద్వారా నాకు మంచి జరుగుతుందేమో అని. కానీ అది కలగజేసింది దేవుడు. నేను మొదట్లో చెప్పాను, మీకు ఏది మంచి జరిగినా, ఎలాంటి కార్యాలు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళే కార్యాలు జరిగినా అది దేవుని వలన, దేవుని ద్వారా జరిగిందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయేల్ కూడా అలాగే దేవుని మీద ఆధారపడకుండా ఏం చేస్తున్నారు, వారు మందసాన్ని తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మందసాన్ని ముందుకు తీసుకెళ్లేది ఎవరో తెలుసా? సమూయేలు కుమారులు. సమూయేలు కుమారులు ఎలాంటి వారో మనం ఇందాక చూసాం. వారు దేవుని యందు భయభక్తులు లేకుండా వారు దేవునికి విరోధముగా వాళ్ళు పనిచేసే వ్యక్తులు. అలాంటి వ్యక్తులు ఈ మందసాన్ని తీసుకొని ఇప్పుడు దేవుడు లేకపోయినా, ఎలాంటి జీవితము జీవించినా మనకున్న ఆశీర్వాదం బట్టి మనం విజయం పొందొచ్చు అనుకొని వారు మందసము తీసుకొని వెళ్తుండగా అక్కడ మనం చూస్తాము
మళ్ళీ వారు 4వ వచనంలో మనం చూసినట్లయితే వారికి భయంకరమైన ఓటమి జరుగుతుంది. ఈసారి ఏలి యొక్క 2 కుమారులు కూడా చనిపోతారు. ఇంకా చాలా మంది, ఆల్మోస్ట్ 30,000 మంది ఆ యొక్క యుద్ధములో చనిపోవడం మనము చూస్తాం. సో విజయం వచ్చేది ఒక వస్తువు ద్వారానో ఒక వ్యక్తి ద్వారానో కాదు. అందుకే కీర్తనలో దావీదు రాసిన ప్రకారము, మీరు రాజులైనను రథములైనను నమ్ముకొనక యెహోవాను నమ్ముకొనుట మీకు మేలు అంటున్నాడు. సో కొంచెం విజయము, కొంచెం మంచి, కొంచెం ఎక్కడైనా కటాక్షము, కొంచెం ఎవరైనా మనకు ద్వారము తెరవగానే ఆ దారము దేవుడని మర్చిపోకూడదు. ఇప్పుడు ఏమైపోయింది? భయంకరమైన ఓటమి చూశారు. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఆ మందసాన్ని తీసుకొని ఆ మందసము తీసుకొని వారి దేశానికి తీసుకెళ్ళిపోతారు. ఈ మందసము ద్వారానే వారికి విజయం వచ్చినట్టుంది. ఈ ఫిలిస్తీన్లు కూడా ఇజ్రాయెల్ చరిత్రను, ఒక్కొక్కసారి నీ శత్రువుకే నీ గురించి ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఇజ్రాయెల్ చరిత్ర తెలుసు. ఆ మందసం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇజ్రాయెల్కు విజయం వచ్చిందని తీసుకెళ్ళి ఇప్పుడు ఫిలిస్తీన్ దేశంలో ఆ మందసాన్ని ఉంచుతున్నారు. ఎక్కడ? వారి యొక్క దేవత 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఫిలిస్తీన్లు దేవుని మందసము పట్టుకొని ఎబెనేజర్ నుండి అష్డోదుకు తీసుకొని పోయిరి. 5వ అధ్యాయం 2వ వచనం, దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. మందసాన్ని ఎక్కడ ఉంచారు? దాగోను ముందర పెట్టారంట. దాగోను దేవుడు కాదు. దాగోను శక్తి కన్నా, ఏ శక్తి కన్నా దేవుని యొక్క శక్తి గొప్ప శక్తి. ఆయన ఏ దేవత అయినా దేవుడైనా ఈ లోకం పూజించే వారి కంటే గొప్ప దేవుడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ జీవితంలో విజయం చూడడానికి మీకు దేవుడి అవసరం. దేవునికి మీ అవసరము లేదు, దేవుడికి నీ అవసరము లేదు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఇప్పుడు ఈ ఫిలిస్తీన్ల దేశంలోకి ఆ మందసం వెళ్ళిపోయి ఆ మందసాన్ని డాగోను దగ్గర పెట్టినప్పుడు ఆ డాగోను గదిలో డాగోను పడిపోవడం మనం చూస్తాము. డాగోను దేవత ముక్కలు ముక్కలుగా సాష్టాంగంగా పడిపోవడము మందసం ముందర ఆ ఫిలిస్తీన్లు చూస్తారు. అప్పుడు వారికి అర్థం కాదు ఏమైపోయిందో అని. అయినా వారు ఆ మందసాన్ని అక్కడే పెట్టినప్పుడు ఇజ్రాయేల్ దేవుడు వారిని మొత్తినట్టు చూస్తాము. అప్పుడు వారందరికీ కూడా అక్కడ గడ్డలు కలిగి అస్వస్థత, అనారోగ్యము మొదలవుతుంది ఆ ఫిలిస్తీన్లలో దేశంలో. 7 నెలలు వారు ఆ మందసాన్ని పెట్టుకుంటారు. 7 అనేది సంపూర్ణతకు సాదృశ్యం. సో ఈ 7 నెలల తర్వాత వారు నిర్ణయించుకుంటారు, ఇంకా ఈ మందసం మన మధ్యలో ఉండడం మంచిది కాదు, ఈ మందసాన్ని తీసేసి ఇజ్రాయెల్ దగ్గరకు వాళ్ళు పంపిద్దాం. ఎలా పంపిస్తున్నారు? ఒక ఎడ్లను తీసుకొని వస్తున్నారు, వాటికి ఒక బండిని కట్టి దాని మీద మందసాన్ని పెట్టి, అలాగే ఈ గడ్డలకు సాదృశ్యంగా 2 బంగారు గడ్డలు, 2 ఎలుకలు, ఇవన్నీ కూడా ఒక పెట్టెలో పెట్టి మళ్ళీ ఫిలిస్తీన్ల దేశము నుంచి ఈ బండిని ఇజ్రాయెల్ వైపు పంపించేస్తున్నారు. అక్కడ ఇజ్రాయెల్ ఓటమి చూసి ఉన్నారు, ఇజ్రాయెల్ నిరీక్షణ లేఖలు ఉన్నారు, ఇజ్రాయెల్ దేశంలో ఎలాంటి సంతోషము కానీ విజయము లేకుండా ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితి దగ్గరికి మళ్ళీ మందసము వారిని వెతుక్కుంటూ వస్తుందంట. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడి ఒక మాట వినకుండా కొన్నిసార్లు నువ్వు వెనక్కి వెళ్ళిపోయి నీ జీవితంలో ఓటమి చూసి కొన్నిసార్లు దాన్ని మళ్ళీ కూడా సరి చేసుకునలేని పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు ఎంత కనికరము గలవాడు అంటే మళ్ళీ ఆయన ప్రేమతో ఆయన వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు. మళ్ళీ ఏదో విధంగా నీ జీవితంలో ఆయన ఒక కృప చూపెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. సో మనము ఏదో ఒక భయంకరమైన వార్త జరిగే వరకు, లేదంటే మన జీవితంలో ఏదైనా భయంకరమైన పరిస్థితి వచ్చే వరకు దేవుని మీద ఆధారపడ జీవించడం అలవాటు చేసుకునే ఎమర్జెన్సీ క్యాండిడేట్స్ అంటారు. ఏదో ఉద్యోగం కావాల్సినప్పుడే, వివాహం జరగాల్సినప్పుడే, స్వస్థత కార్యం అవ్వాల్సినప్పుడే వారు దేవుని దగ్గరికి వస్తారు. కొంచెం మంచిగా అవ్వగానే దేవుడు చేసే మేలను మర్చిపోతారు, దేవుడే దానికి ఆధారం అని మర్చిపోతారు. ఇప్పుడు వాక్యానికి దూరంగా ఉంటారు, వచ్చే మీటింగ్స్కి దూరంగా ఉంటారు, అన్ని దూరం. ఇప్పుడు కూడా మోస్ట్లీ వాక్యం వినోది ఎవరో తెలుసా? ప్రార్థన అవసరం ఉన్న వాళ్ళు, ప్రార్థనకు జవాబు వచ్చిన వాళ్ళు మళ్ళీ దేవుని దగ్గరికి రావడము చాలా తక్కువగా చూస్తాం. ఇది ఇజ్రాయెల్ యొక్క దేశములో వారు చూసిన ప్యాటర్న్. చాలామంది క్రైస్తవుల ప్యాటర్న్లో కూడా అదే. కానీ దేవుడు కృపగలవాడు. ఒకసారి నువ్వు ఆయన మీద ఆధారపడకుండా దూరంగా వెళ్ళినా కూడా మళ్ళీ మొదటిగా నేను చెప్పిన ప్రకారం ఆయన మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన ప్రణాళిక చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన మీ జీవితంలో మీకు విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి నువ్వు అవసరం లేదు,
కానీ నీకు దేవుడు అవసరం. ఎందుకంటే దేవునిలోనే విజయము, దేవుని ద్వారానే మన జీవితంలో విజయం. సో మళ్ళీ ఇజ్రాయెల్ దేశమునకు ఆ యొక్క మందసము తీసుకొని రావడం మనం చూస్తాం. ఈరోజు కూడా నువ్వు ఎక్కడున్నా కూడా, ఎలాంటి స్థానంలో ఉన్నా కూడా దేవుడు తిరిగి వాక్యము ద్వారా నీ యొద్దకు వచ్చాడని నేను నమ్ముచున్నాను. ఆయన తిరిగి నీ జీవితంలో విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఇంతకు ముందు నువ్వు దేవుని మీద ఆధారపడకుండా తప్పు అడుగులు వేసుంటే, చాలా రోజుల నుంచి దేవునితో సంబంధాన్ని కోల్పోయి ఉండి, కొంతమందికి వారికి ఉన్న అపరాధ భావము బట్టి దేవునితో నా జీవితం సరిగ్గా లేదు అని మీకు మీరే దేవునికి దూరంగా ఉన్నా కూడా, ఆయన కనికరము గల దేవుడు, కృప గల దేవుడు, నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చే దేవుడు. ఈరోజు ఈ వాక్యం కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆయన సన్నిధి నీతోనే ఉంది. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు అంటున్నాడు. నూతన నిబంధనలో మనకిచ్చిన వాగ్దానం ఏంటి? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. సో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మోషే ఆ రోజు ఆ ఇజ్రాయేలు జనాంగంకి గుర్తు చేసిన విధంగా విజయం ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో కూడా ఆయన్ని ఆరాధించి, ప్రతి విజయానికి కూడా ఆయన చేసిన మేళ్ళను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఆయన మీద ఆధారపడి ఆయనతో నడిచినట్లయితే మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా అపజయము చూడరు. కానీ ఆ రోజు ఏలి కుమారుల వలె, లేదంటే ఇతరుల వలె, వారు ఇజ్రాయెల్ దేశము వలె మీరు దేవుని యొక్క మంచితనాన్ని మర్చిపోయి మీ సొంత పనుల్లో పడి, మీ సొంత స్నేహితులతో వారు చేసే పనుల్లో పడి దేవుని వారు మొదటి స్థానాన్ని ఇవ్వరు. అన్యజనులు చేసినట్టు మనం చేయకూడదు. ఈరోజు దేవునిలో మనకు విజయం ఉంది, కానీ ఆ దేవునితో ఉన్న సహవాసానికి దూరంగా చేస్తున్న ప్రతిదీ కూడా నువ్వు గ్రహించి దాన్ని దూరంగా పెట్టడం నువ్వు నేర్చుకోగలగాలి. దేవునితో ఉన్న సంబంధంలో కొనసాగించకుండా ఉండడానికి ఏదైతే ప్రయత్నిస్తుందో దాన్ని దూరంగా పెట్టడానికి నువ్వు ప్రయత్నము చేయగలగాలి. ఈరోజు దేవుని యొక్క మాట నిన్ను తాకుతుందని నేను నమ్ముచున్నాను. ఆయన తిరిగి నిన్ను పిలుచుకుంటున్నాడు అని నమ్ముచున్నాడు. ఆ రోజు సమూయేలుని ఎలాగైతే పిలిచాడు, ఈరోజు మొదటిసారి నువ్వు మిస్ అయినా, రెండోసారి మిస్ అయినా, ఎన్నిసార్లు మిస్ అయినా కూడా ఆయన మాట నీ దగ్గరికి పదే పదే వస్తుంది అంటే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది ఆయన వివరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు అర్థమయ్యే రీతిలో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇన్ని రోజులు కూడా నీ జీవితము వ్యర్థము చేసుకున్నా కూడా తిరిగి ఆయన నీ యొద్దకు వచ్చి నీతో మాట్లాడి నీ యొక్క జీవితంలో మళ్ళీ ఆ ప్రణాళిక నెరవేర్చడానికి, ఆ గొప్ప విజయం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నట్లయితే మరి ఒకసారి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించండి, ఆయనకు వందనాలు చెల్లించండి. ప్రభా, ఇంతగా ప్రేమించే దేవుడు, ఇంతగా కృప చూపించే దేవుడు, నన్ను వదలకుండా నా కొరకు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది మీ స్నేహితుల్లోనే మీరు ఆలోచించుకోండి. ఎంతోమంది రక్షించబడలేదు. ఎంతోమంది ఈ రోజు వరకు వారు ఈ రోజు చూడలేకపోయారు. చనిపోయిన వారు ఉన్నారు, అనారోగ్యం గురైన వారు ఉన్నారు, వారి జీవితంలో పైకి లేవకుండా వారి జీవితము అక్కడికి ఆగిపోయిన వారు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి దేవుడు నిన్ను ఎన్నుకొని తీసుకొని వస్తున్నాడు అంటే నువ్వు దేవునికి ఎంత ప్రత్యేకమైన వ్యక్తివో నువ్వు తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, కానీ ఆయన నిన్ను విజయములో నడిపించాలనేది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి మళ్ళీ ఒకసారి ముగిస్తుండగా నేను చెప్తున్నది ఏంటంటే, మీకు మీ జీవితంలో విజయము కేవలము దేవుని ద్వారానే, దేవునితోనే అది కలుగుతుంది. దేవునికి వ్యతిరేకంగా మన జీవితంలో విజయము చూడలేదు. ఒకవేళ మీరు చూసినా కూడా అది సాతాను యొక్క డైవర్షన్. సాతాను నీ వైపు తీసుకెళ్ళడానికి అది టెంపరీగా ఉంటుంది. తర్వాత దాని నుంచి గొప్ప నష్టము కలుగుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మొట్టమొదటిగా నీ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వాల్సింది దేవునికి. ఆయనను వదలకుండా, ఆయన సన్నిధి వదలకుండా, ఆయన వాక్యము వదలకుండా మీరు ఉన్నట్లయితే ఆయన స్వరము మీరు వినుదురుగాక, ఆయన యొక్క ఉద్దేశములో మీరు నడుచుదురుగాక, గొప్ప విజయాల్లో మీరు ఎల్లప్పుడూ నడుచుదురుగాక అని ప్రకటిస్తున్నాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మీరు మా కోసము మాతో మాట్లాడడానికి ఎదురు చూసే దేవుడవైనందుకు వందనాలు. మాకు దగ్గరగా ఉండే దేవుడవైనందుకు వందనాలు చెల్లిస్తున్నాం.
మా జీవితంలో నాయన ఎప్పుడైనా నీ మీద ఆధారపడకుండా నాయన మాకు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టే మేము ముందుకెళ్తున్నామని నాయన నీకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకపోయి ఉన్నట్లయితే ఈరోజు మనసు మారి రూపాంతరం చెందుతుండగా మరి ఒకసారి నా జీవితంలో నాకు ఇచ్చిన కుటుంబము, నా ఉద్యోగము, నాకున్నవన్నీ కూడా మీ ద్వారా వచ్చిందనే నేను నమ్ముచున్నాను నాయన. ఈరోజు నన్ను ప్రేమించే దేవుడు, నాకు విజయాన్ని ఇచ్చే దేవుడు, నన్ను వెతుక్కుంటూ వచ్చే దేవుడు నాకు ఉన్నందుకు వందనాలు. ఇంత గొప్ప దేవుడు నాకు దొరికినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మరి ఒకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో విజయము నుంచి అధిక విజయము చూచుదురు గాక అని ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. స్త్రీల ఉజ్జీవ సభలకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మే 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరిగే ఈ సభల కొరకు మీరందరూ రావాలని కోరుకుంటున్నాము. ప్రతిరోజు 5 గంటలకు సంధ్య కన్వెన్షన్ హైదరాబాద్లో ఈ సభలు జరగబోతున్నాయి. అన్న దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి ప్రార్థించినప్పుడు గొప్ప జవాబు పొందుకుంది. రక్తస్రావము గల స్త్రీ యేసుక్రీస్తుని చెంగును తాకినప్పుడు తనకు స్వస్థత కలిగింది. ఆయన యొక్క సన్నిధిలోకి వచ్చి ఆయనను వేడుకున్నప్పుడు గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయని మేము నమ్ముచున్నాం. అందరము కలిసి ఆయన సన్నిధిలో ఈ 6 రాత్రులు కూడా అద్భుత కార్యాలు, దేవుని యొక్క శక్తి మనం అనుభవించబోతున్నాం. శక్తివంతమైన ఆరాధన, ప్రత్యక్ష జ్ఞానంతో కూడిన వాక్యము, అలాగే గొప్ప ప్రార్థన మనము అనుభవించబోతున్నాము. ప్రతిరోజు ప్రేమ విందు కలదు. మీకు తెలిసిన వారితో కలిసి ఈ సభల్లో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. పాల్గొన్న మీరందరూ కూడా గొప్ప సాక్ష్యాలు పొందుకోబోతున్నారని మేము నమ్ముచున్నాము. కాబట్టి దీన్ని మిస్ అవ్వకండి. అందరూ రావాలి అండ్ దేవుని యొక్క కార్యాలు మీ జీవితంలో మీరు చూడాలి. దేవుని మిమ్మల్ని దీవించును గాక.